నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క పర్టిక్యులర్ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో పిచ్చి గీతలు గీసినట్టున్నారు, ఏదో ముగ్గేసినట్టుంది అన్నట్లుగా. ఓకే. ఇదంతా కూడా కంప్లీట్‌గా 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు ఉన్న మేజర్ గ్రహ గోచారాలనమాట. గురుడు, రాహుకేతు వీరి యొక్క గ్రహ గోచారాలన్నీ కూడా ఇక్కడ క్లీన్‌గా రాసి ఇవన్నీ కూడా యాక్సెస్ రాహుకేతు యాక్సెస్ రాశాను. జస్ట్ ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. ఇక్కడేంటంటే కేతు గ్రహం, ఇక్కడ రాహు గ్రహం ఆ రెండిటికి యాక్సెస్ గీశాను. అండ్ గురుడు ఇక్కడ ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఇక్కడ డేట్స్ రాశాను చూడండి. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ 2027లో జనవరి 25న సింహరాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరగడం అనమాట. సో వెనక్కి తిరిగి మళ్ళీ సో పాత పొజిషన్లోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇదొకటి. అండ్ రాహు కేతువులు ఏంటంటే 2026లో డిసెంబర్ 5 కేతు సింహరాశిలోకి, రాహు మకర రాశిలోకి, 1 సెకండ్ సారీ, కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వచ్చేస్తారు. సో అదొకటి యాక్సెస్. మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెస్ గీసానంటే ఇంటూ లాగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారని అది గీయలేదు. సో ఇదన్నమాట, డేట్స్ రాశాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి, 9వ దృష్టి, ఇక్కడ శనేశ్వరుడు ఇక్కడ ప్రస్తుతానికి మీన రాశిలో ఉన్నాడు. 2028 మార్చి వరకు ఉంటాడు. ఆ శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, దశమ దృష్టి, అండ్ గురుడు సింహరాశిలో నుంచి పంచమ నవమ దృష్టిలు, కర్కాటక రాశి నుంచి పంచమ నవమ దృష్టిలు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను. ఇది ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా అన్ని ప్రొడిక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాటి యొక్క రియల్ మీనింగ్ ఏంటి, అండ్ ఈ యొక్క సంవత్సరాలు, ఈ యొక్క 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ రీత్యా, ఈ స్థితుల రీత్యా మీకు కెరీర్ అయితే కెరియర్, ఫినాన్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంకా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బాగుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది చాలా ప్రెడిక్షన్స్ అయితే రాసాను నేను 2026 ఉగాది, 2027 ఉగాది వరకు. అసలు చాలా ప్రొడిక్షన్స్ వచ్చాయి. అవన్నీ చెప్తూ వెళ్ళారంటే ఒక్కొక్క రాశికి దగ్గర దగ్గర 50-60 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంత డీటెయిల్డ్గా రాశాను అన్నీ కూడా. సో అవన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి మీకు డివైడ్ చేసి పెడతాను, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నీట్గా మనకి ఛానల్లో కూడా కొన్ని మంచి వీడియోస్ వచ్చినట్లుగా ఉంటుంది. సో కాబట్టి డివైడ్ చేసి అన్ని పెడతాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయ వ్యయాలు, ఈ యొక్క కెరియర్ అండ్ ఫినాన్సెస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. వచ్చే వీడియోస్లో వాటికి ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం. నక్షత్రాలతో సహా డీప్ డైవ్ చేసి ఇంకొంచెం ఈ యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్లో ఛాన్సెస్ని, అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైమింగ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక్కొక్క రాశికి 3 వీడియోలు లాగా చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్లో వచ్చే మంచి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తాను. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వీడియో నుండి మీకు ఒక మంచి ఒక టూల్ కిట్ లాంటిది కూడా తీసుకొస్తున్నాను అనమాట. మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేబీ ఎవరు చేస్తుండకపోవచ్చేమో, నాకు తెలియదు చేశారో లేదో మేబీ. నా నుండి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ మీ మంత్లీ ట్రాన్సిట్స్కి సంబంధించిన డే టు డే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా నీట్గా ఒక మ్యాగజైన్ లాగా, నీట్గా ఒక బుక్ లాగా తయారు చేసి అన్ని నేనే ప్రెడిక్షన్స్ అన్ని కూడా రాసి మీకు అది మంత్లీ ట్రాన్సిట్స్ లాగా అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ట్రాన్సిట్స్ కూడా గైడ్స్ అండ్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ అంటారు చూడండి, అట్లా అలాగనమాట, ఒక గైడ్ లాంటిది. సో మీ రాశికి సంబంధించి క్లీన్ గైడ్, మీకు ఏ బ్లఫ్ లేకుండా నీట్గా ఉన్న, ఏ సూపర్ సెషన్స్ ఏవి లేకుండా మంచి పీడిఎఫ్, మంచి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో నుంచి వాటి యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తాను. కన్యా రాశి వారికి చూసుకుంటే కనుక, సో ఇక్కడ ఆదాయం అనేది 8, వ్యయం 11, రాజపూజ్యం అవమానం 3, రాజపూజ్యం 3, అవమానం 3. సో ఈసారి ఏంటంటే ఆదాయం కంటే కూడా వ్యయం అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో అది అర్థం ఏంటి అంటే ఈ సంవత్సరంలో మీరు తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ కానీ, మీరు చేయాలనుకునే వ్యాపారాలు కానీ, చేయబోయే ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా కొంచెం ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తాయి అనమాట. లైక్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాసెస్ అవ్వడం కానీ, ఆదాయాలు రాకపోగా లాసెస్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఈ సంవత్సరంలో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లక్షల ఇన్వెస్ట్మెంట్స్, కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, ఏదైనా బిజినెస్ స్టార్టింగ్ కావచ్చు, ఇట్లాంటివి కూడా చేసుకోకుండా ఉండడమే మంచిదన్నమాట.
సో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని ఉండడమే మంచిది. సో దాన్ని ఒకవేళ తప్పదు ఇంక ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అట్లా ఇట్లా అనుకుంటే కనుక నేను ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని టైం ఫ్రేమ్స్, కొన్ని టైమ్ లైన్స్, గురుగ్రహ గోచార సంచారాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిని బేస్ చేసుకొని మీరు చేయండి. సో నేను మీకు ఇంకా లేట్ చేయకుండా మీకు క్విక్ పాయింట్స్ రూపంలో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అర్థం చేసుకోండి. సో ఇక్కడ గనుక చూసుకుంటే ముందుగా ఇక్కడ కన్యా రాశి నుంచి దశమ స్థానంలో గురుడు జూన్ 2 వరకు కూడా ఉండడం వలన మీకు ఈ సంవత్సరంలో పర్టికులర్‌గా జూన్ 2వ తేదీ వరకు కూడా ఎక్కువగా ఈ కెరియర్ ఆపర్చునిటీస్ అనేటివి ఎక్కువగా రావడం కానీ, సో ఎందుకంటే దశమ స్థానం వృత్తి స్థానం, కర్మస్థానం, కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన స్థానం. చతుర్థ సప్తమాధిపతి అవుతూ ఉన్నాడు. సో మంచి బిజినెస్ పార్ట్నర్స్ దొరకడం కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే రావడం కానీ అండ్ పర్టికులర్‌గా రియల్ ఎస్టేట్ రంగాల్లో అండ్ అట్లనే టెంపుల్స్‌కి సంబంధించిన టెంపుల్స్‌కి సంబంధించిన వాటిలో వర్క్ చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి, కమ్యూనికేషన్ సెక్టార్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఫారిన్ బేస్డ్ జాబ్స్ చేసేవారికి కంప్లీట్‌గా మంచి రైజ్ అండ్ ఆపర్చునిటీస్ అనేటివి 100% ఖచ్చితంగా వస్తాయన్నమాట. బట్ మీ సైడ్ నుండి కొంత ఇనిషియేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంచెం మీ సైడ్ నుండి కొంచెం ఆ యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు అవన్నీ కూడా రావడం అనేది కూడా జరుగుతుంది. అండ్ మీరు వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు కూడా. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి 2వ స్థానం పైన పడడం వల్ల ధనం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కుటుంబంలో ఏదైనా కలహాలున్నా కావచ్చు, గొడవలు కావచ్చు, ఇట్లాంటి విషయాలు ఏదైనా జరుగుతూ ఉంటే అవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఫ్యామిలీ హార్మోనీ ఇంప్రూవ్ అవుతుంది. మీ పర్టిక్యులర్ జ్ఞానం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ధనస్థానాన్ని చూస్తున్నాడు కదా అనేసి ప్రతిసారి ధనమే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5వ దృష్టితో చూస్తూ ఉన్నాడు. 5వ దృష్టి అనేది మీకు ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన స్థానం అన్నమాట. జనరల్‌గా 5వ స్థానం అనేది ఇంటెలిజెన్స్‌కి సంబంధించింది. గురుడు యొక్క 5వ దృష్టి అనేది ఏదైనా ఒక స్థానం పైన పడుతూ ఉందంటే, ఆ స్థానానికి సంబంధించిన కారకత్వాలు మీ ఇంటర్నల్‌గా మీ ఇంటెలిజెన్స్ వల్ల అవి ఇంప్రూవ్ అవుతాయి ఆ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో అంటే మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయం నుంచి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు ఇక్కడ ఈ యొక్క మిథున రాశిలో ఉండి 5వ దృష్టితో 2వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి, మీరు చేయబోయే బిజినెస్‌లకి సంబంధించిన, మీరు స్టార్ట్ చేయబోయే వర్క్స్‌కి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో, అది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే దాంట్లో లోటుపాట్లు ఏంటి, లూప్ హోల్స్ ఏంటి, ఎగ్జిట్ డోర్స్ ఏంటి, ఓకే. ప్రాఫిట్స్ ఏంటి, ఇట్లా అన్నీ గూడా గమనించుకొని క్లియర్‌గా ఒక పర్ఫెక్ట్ ప్లాన్‌తో వెళ్ళి ఎక్కడ అడ్డు, స్టాప్ లేకుండా మీరు వెళ్ళగలిగే ఒక కెపాసిటీని మీ గురుడు ఇక్కడ ఈ 5వ దృష్టి వల్ల ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. అండ్ మళ్ళీ 9వ దృష్టి షష్ఠ స్థానం పైకి ఉంది. షష్ఠ స్థానం అనేది శత్రు, రోగ, రుణ స్థానాలకి సంబంధించి ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటివి, ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ లాంటివి ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే, మీ యొక్క పాస్ట్ లైఫ్‌లో చేసిన గుడ్ డీడ్స్, గుడ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఒక 5 ఏండ్ల ముందో, 10 ఏండ్ల ముందో సహాయం చేసిన పీపుల్ ఉంటారు చూడండి. అట్లాంటి వారి ద్వారా మీకు ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. అంటే మీరు అప్పుడు చేయడం ద్వారా వాళ్ళు మీకు ఇప్పుడు హెల్ప్ చేయడం. ఓకే. ఉపకారం, ప్రత్యుపకారం ఇవి ఉంటాయి కదా! సో ఇలా ఈ కైండ్ ఆఫ్ థింగ్. సో వాళ్ళు మీకు ఆటోమేటిక్‌గా పరిచయం అవ్వడం, పరిచయం అయ్యి వాళ్ళు దీనికి ఒక మంచి సొల్యూషన్ చూపించడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగి మీకు ఆ యొక్క పెద్ద ఇష్యూస్ నుంచి బయటపడడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ గురుడు ఈ 2026 మొత్తానికి కూడా అత్యంత పెద్ద గోచార సంచారం అనేది జూన్ 2, 2026న కర్కాటక రాశిలో చేయబోతున్నాడనమాట. సో ఇది మీ కంప్లీట్‌గా గురుడికి ఉచ్చ స్థానం అనమాట. సో మళ్ళీ అక్కడికి రావాలంటే చాలా సమయం అయితే పడుతుంది. మీకు ఈసారి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇది చూసుకుంటే చతుర్థ సప్తమాధిపతి బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల నేను మొదట్లో చెప్పాను చూడండి. ఆదాయం 8 ఉంది, వ్యయం 11 ఉంది. సో కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ జాగ్రత్తగా పెట్టండి కొన్ని టైమ్ ఫ్రేమ్స్‌లో అని. ఇదే ఆ టైమ్ ఫ్రేమ్. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు అరౌండ్ 5 మంత్స్ వరకు అనమాట. నాట్ ఎగ్జాక్ట్‌లీ 5 మంత్స్ బట్ అరౌండ్ 5 మంత్స్ వరకు కూడా మీకు ఈ యొక్క టైమ్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. జూన్ 2 టు అక్టోబర్ 31 వరకు కూడా. సో చాలా మంచి టైమ్ ఫ్రేమ్ ఇది. ఈ యొక్క సమయంలో మీకు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అండ్ టీచర్స్, మెంటార్స్, గురూస్, ఎల్డర్ సిబ్లింగ్స్, ఓకే. మీ ఇంట్లోని ఎల్డర్ సిబ్లింగ్స్, మీ అన్నలు, అక్కలు ఇట్లా ఈ ఎల్డర్ సిబ్లింగ్స్, ఎల్డర్ కజిన్స్ వీరి ద్వారా ఏంటి అంటే మంచి సపోర్ట్ అనేది బాగా వచ్చి మీరు చేయాలనుకున్న వర్క్ అంతా కూడా బాగా సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ అవుతుంది. అండ్ మీ యొక్క నెట్‌వర్క్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. ఓకే. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కంటెంట్ క్రియేటర్ కావచ్చు, యూట్యూబర్ గానీ, ఇంకేదైనా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అనుకోండి. మీకు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, రీచ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే లాభస్థానం, మీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి గురుడు ఎక్స్‌పాన్షన్ అనేది చేస్తాడు ఖచ్చితంగా. సో కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా లాభస్థానం అంటేనే మళ్ళీ ఇంకా విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే కోరికలు నెరవేరడానికి సంబంధించిన స్థానం అది.
ఇంకా అక్కడ గురుగ్రహం వచ్చి ఉచ్చస్థానం పొందాడు అంటే ఖచ్చితంగా కోరికలు కూడా చాలా బాగా నెరవేరుతాయన్నమాట. మీరు ఏదైనా చేయాలనుకుంటున్న పనులు, ఆగిపోయిన పనులన్నీ బాగా జరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మళ్ళీ గురుడు యొక్క పంచమ దృష్టి గనుక చూసుకుంటే తృతీయ స్థానం. తృతీయ స్థానం అనేది మీకు విజయ స్థానం, విక్రమ స్థానం, ధైర్య సాహసాలకి సంబంధించింది. కొత్త విషయాలు స్టార్ట్ చేయడానికి సంబంధించింది. సో మీరు ఎప్పటినుంచో స్టార్ట్ చేయాలి అనుకుంటున్న పనులన్నీ కూడా స్టార్ట్ చేయలేక రిసోర్సెస్ లేక ఆ యొక్క కావాల్సిన వస్తువులు కావచ్చు, మెషినరీస్ కావచ్చు, హెల్ప్ కావచ్చు, పీపుల్ కావచ్చు సరిగ్గా లేక ఆగిపోయి ఉంటుంది చూడండి. సపోర్ట్, డబ్బు ఏదో ఒకటి. సో ఇట్లా అవన్నీ కూడా ఏదేదైతే ల్యాక్‌నెస్ ఉందో, ఏదేదైతే ఇక్కడ అడ్డు ఉందో అవన్నీ కూడా తొలగిపోయి మీకు కావాల్సినంత కూడా మీరు చేయగలిగిన సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో అంటే మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న పనులన్నీ కూడా బాగా ముందర జరుగుతాయి. అండ్ కొత్త విషయాలు మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఐదో దృష్టితో చూస్తున్నాను. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు మీ ఇంటెలిజెన్స్ వల్ల మీరు తీసుకునే ది బెస్ట్ అండ్ సూపర్ డెసిషన్స్ వల్ల మీరు స్టార్ట్ చేయబోయే న్యూ వర్క్ అనేది చాలా బాగా సక్సెస్ అవుతుందనమాట. అండ్ అట్లనే ఇంట్లో మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇట్లా యంగర్ సిబ్లింగ్స్‌తో ఏదైనా మనస్పర్ధలు అట్లా ఇట్లా ఉంటే అవన్నీ కూడా చాలా బాగా క్లియర్ అవుతాయి. సార్ట్ ఔట్ అయిపోతాయి. అండ్ ఎవరైతే ట్రావెలింగ్ రంగాల్లో లైక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ రన్ చేసేవారు కావచ్చు. అండ్ డెలివరీ ఏజెంట్స్‌కి సంబంధించి తీసుకోవచ్చు. డెలివరీ ఏజెంట్స్ అంటే అది కన్సిస్టెంట్ జాబ్ కాబట్టి లాభాలు, వ్యయాలు అవన్నీ కూడా మనం వెరీ హైగా, లోగా చూసుకోలేము. సో అది పక్కన పెడితే ఇక్కడ ఏజెంట్ బేస్డ్ వర్క్ చేసేవారు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లాగా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ ఇట్లా ఉంటారు చూడండి. ఇట్లాంటి ట్రావెలింగ్ చేస్తూ, కమ్యూనికేషన్ చేస్తూ వర్క్ చేసేవారు. ఇట్లాంటి వారందరికీ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. గురుడి పంచమ దృష్టి ఉంది కాబట్టి మీ యొక్క ఆలోచనల ద్వారా మీరు మాట్లాడే విధానంలో చేంజెస్ తీసుకొనొస్తారు. ఆ చేంజెస్ తీసుకురావడం వల్ల మీకు కస్టమర్స్ అందరూ కూడా బాగా అట్రాక్ట్ అయ్యి మీకు కొంచెం బాగా ఆ యొక్క లైక్ ఫ్లో అనేది పెరగడం అండ్ ఆ యొక్క సేల్స్ అనేది పెరగడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ గురుడు యొక్క నవమ దృష్టి సప్తమ స్థానం పైకి. ఇది ది మేజర్ పాయింట్. సో నవమ దృష్టి సప్తమ స్థానం పైన ఉంది కాబట్టి నవమ స్థానం అంటేనే పూర్వపుణ్యానికి సంబంధించిందనమాట. అది పూర్వ జన్మ కర్మలు తీసుకోవచ్చు. మీకు ఈ జన్మలోనే 10 ఏండ్ల ముందర, 15 ఏండ్ల ముందర, 5 ఏండ్ల ముందర చేసిన శుభకర్మలు శుభకార్యాలు, మంచి కార్యాలు వాటి వల్ల వచ్చిన శుభకర్మ ఇవన్నీ కూడా ఇప్పుడు మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. మేనిఫెస్ట్ అంటే ఇప్పుడు జరుగుతాయి అవన్నీ కూడా. వాటికి సంబంధించిన ఫలితం అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు చేసిన యజ్ఞయాగాదులు కావచ్చు, పూజా పునస్కారాలు కావచ్చు, సో దేవుడి స్తోత్రాలు కావచ్చు, ఏదైనా సరే మీరు అప్పుడు చదువుకోవడం, మంత్ర పారాయణలు ఏదో ఒకటి చేసుకొని ఉంటారు కదా! వాటికి సంబంధించిన మంచి ఫలితం అంతా కూడా ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం వలన మీకు పెళ్లి సంబంధాలు ఏదైనా చూస్తూ ఉండి సరిగ్గా కుదరకపోక ఇబ్బంది ఎక్కువ పడుతూ ఉన్నారంటే ఈ సమయంలో పెళ్లి సంబంధాలు కూడా బాగా కుదురుతాయన్నమాట. ఈ జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా. సో తర్వాత కొంచెం 85 డేస్ పాటు కాస్త స్లో డౌన్ అవుతుంది. మళ్ళీ 2027 జూన్ 25 తర్వాత మళ్ళీ అన్నీ కూడా నార్మలైజ్ అయిపోయి మళ్ళీ గుడ్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 2026లో మ్యారేజ్ గనుక చూస్తూ ఉంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇక్కడ వరకు మంచి టైం పీరియడ్ అనమాట ఇది. సో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్స్ రావడానికి, మ్యారేజ్ ప్రపోజల్స్ మీరు యాక్సెప్ట్ చేయడానికి అన్నిటికి కూడా ఇది చాలా మంచి సమయం. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా గురుడు వ్యయ స్థానానికి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడు. ఈ సింహరాశిలో గోచార సంచారం కంప్లీట్ 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీల వరకు ఏం చేయడు ఇక్కడ. కొంతకాలమే అరౌండ్ ఒక 85 రోజుల వరకు ఉంటాడు. సో 85 రోజుల నుండి మళ్ళీ రెట్రోగ్రేషన్ అయ్యి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడ ఆ గురుడికి సంబంధించి కొంత ఫలితాలే వస్తాయి ఇక్కడ మనకి. నేను దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాను. బట్ కాకపోతే ఒక 2, 3 పాయింట్లు కనుక చూస్తే వ్యయ స్థానంలోకి రావడం వల్ల ఇక్కడ గురుడు ఉండడం వల్ల మీరు అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 25 వరకు కూడా అంత ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది కూడా పెట్టకుండా ఉండడం మంచిదన్నమాట. సో మీ లాభస్థానం నుంచి కాస్త వ్యయ స్థానంకి వచ్చేస్తూ ఉన్నాడు. సో దుస్థానాల్లో గురుడు అంత శుభ ఫలితాలు అయితే ఇవ్వడు. సో కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయకుండా ఉంటే మంచిది. ఏదైనా కొత్త బిజినెసెస్, కొత్త విషయాలు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే కూడా ఆపితే మంచిది. ఎందుకంటే డైరెక్ట్‌గా మీ సప్తమాధిపతి బిజినెస్‌కి సంబంధించిన అధిపతి వ్యయం లాసెస్‌లో ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఏ హౌస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. బట్ అది అదర్ సైడ్‌లో తీసుకుంటే లాసెస్‌కి సంబంధించిన హౌస్ కూడా అవుతుంది. అండ్ కాబట్టి నేనైతే రికమెండ్ చేయననమాట. అక్కడ ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లాంటివి చేయడానికి. సో ఆ టైం పీరియడ్‌లో కాస్త స్టాప్ చేసుకొని కొంతవరకు
అక్కడ ఆగి తర్వాత మీరు వెళ్ళడం మంచిది. అంటే జనవరి 2027 జనవరి 25 తర్వాత. అండ్ పాజిటివ్ సైడ్స్‌లో చూసుకుంటే వ్యయ స్థానంలో గురుడు ఉండడం వల్ల సబ్‌కాన్షియస్ థింకింగ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అంటే ఏంటంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ కావచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం కానీ, అండ్ మీకేదన్నా ఒక విషయానికి ఇది చాలా మంచి పాయింట్ ఇక్కడ. మీరేదైనా ఒక విషయం పైన సతమతం అవుతూ ఉంటే, లైక్ ఏదైనా సరే ఒక సొల్యూషన్ కోసం కావచ్చు, ఒక విషయానికి అర్థం కాకుండా అది మీకెంత ఆలోచించినా దానికి సంబంధించిన ఆన్సర్ దొరకకుండా ఉండడం కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి కదా! అట్లాంటి విషయాలన్నీ కూడా మీకు కలల రూపంలో సొల్యూషన్స్ అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా. ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. గురుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తాడు. సో, 12th హౌస్ అనేది మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనమాట. సో, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఎక్స్‌పాండ్ చేస్తాడు. సో, మీరు ఆ స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సబ్‌కాన్షియస్ మైండ్ ఎక్కువ యాక్టివేషన్‌లో ఉంటుంది. సో, కాబట్టి ఆ టైంలో మీకు కలల్లో మాత్రం మీరు ఏదైనా సరే ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు కాబట్టి, కలల రూపంలో మీకు ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన సొల్యూషన్స్ చెప్పడం సైన్ లాంగ్వేజ్‌లో కావచ్చు, డ్రీమ్ లాంగ్వేజ్‌లో కావచ్చు, ఎట్లైనా సరే చెప్పడం అనేది గురుగ్రహం చేస్తారనమాట. సో, ఖచ్చితంగా అక్కడ మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నవమ దృష్టి అష్టమ స్థానం పైన ఉంది. ఏదైనా జ్యోతిష్య విద్యలు, అకల్ట్ సైన్సెస్, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, హీలింగ్స్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటుంటే కూడా ఇది చాలా మంచి టైం పీరియడ్. అండ్ యాక్సిడెంటల్ డ్యామేజెస్ జరుగున్న వారికి హీలింగ్ కూడా చాలా బాగా అవుతుందనమాట. సో, ఓకే. యాక్సిడెంటల్ డ్యామేజెస్ అంటే ఏదన్నా కారు, బైక్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి అయి ఉంటాయి చూడండి. ఫాల్ డ్యామేజెస్ ఇట్లాంటివి. అవి ఏమైనా జరుగున్న వారికి బోన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఇష్యూ అయిన వారికి అవన్నీ కూడా హీలింగ్ అనేది అవుతుంది. అండ్ కొంచెం అదే హెల్త్ సైడ్‌లో నెగెటివ్ సైడ్ కూడా ఉంటుంది మళ్ళీ. గురుడి యొక్క రిజల్ట్స్ అలా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనకి. సో, గురుడికి బోత్ నెగెటివ్ అండ్ పాజిటివ్ సైడ్‌లో హెల్త్ పరంగా మాత్రం బోత్ నెగెటివ్ అండ్ పాజిటివ్ ఇస్తూ ఉంటాడు. సో, ఈ యాక్సిడెంటల్ డ్యామేజెస్ అన్ని హీల్ చేస్తూ మీ యొక్క స్టమక్ గట్ ఇష్యూస్ అనేవి తీసుకొనొస్తాడనమాట. గట్ ఇష్యూస్ అంటే స్టమక్ ప్రాబ్లమ్స్ లాంటివి. సో, ఏదైనా ఈ యొక్క స్టమక్ ఏరియా చుట్టూ ఫ్యాట్ స్టోర్ అయిపోవడం కావచ్చు. గురుడు అంటేనే కొవ్వుకి సంబంధించింది, కొలెస్ట్రాల్‌కి సంబంధించి, ఫ్యాట్ స్టోరేజెస్‌కి సంబంధించి జూపిటర్ అంటేనే. సో, ఖచ్చితంగా ఈ ఫ్యాట్ స్టోరేజెస్ చాలా ఎక్కువైపోవడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కొంచెం ఫుడ్ కంట్రోల్ అనేది చేసుకోండి. ఓకే. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడిని కనుక గమనించుకుంటే, శనీశ్వరుడు మీకు ఇక్కడ ముందుగా తృతీయ దృష్టి నవమ స్థానం పైన ఉంది. సో, కాస్త ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఇక్కడ గురుడు మీకు కంప్లీట్‌గా ఆహ్, సింహరాశిలోకి వచ్చేసినప్పుడైతే ఇంకొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో, ఎందుకంటే సింహరాశిలోకి గురుడు వచ్చేసే సమయానికి ఆల్మోస్ట్ డిసెంబర్ 5వ తేదీ కేతు కూడా కర్కాటక రాశిలోకి వెళ్తాడు. సో, కేతు కూడా కర్కాటక రాశిలోకి వెళ్ళి శనీశ్వరుడికి ట్రైనల్ యాస్పెక్ట్‌లో ఉంటాడు. కరెక్ట్‌గా ఇక్కడ శనీశ్వరుడి నుంచి అక్కడ కేతు 120 డిగ్రీస్ డిస్టెన్స్‌లో ఉంటాడు. సో, అదే ట్రైనల్ హౌసెస్ అంటారనమాట. సో, అది అంత ఫేవరబుల్ హౌస్ అయితే కాదు. అంటే ఇన్ జనరల్‌గా ట్రైనల్ హౌసెస్ అనేటివి మంచివి. 1, 5, 9 స్థానాలు శుభస్థానాలే. బట్ శని, కేతువులకి సంబంధించి అక్కడ వచ్చే ఆ ట్రైనల్ యాస్పెక్ట్స్ వల్ల ఫాదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవ్వడం అండ్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఉంటాయి. అండ్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. స్పిరిచ్యువల్‌గా ఎక్కువగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. కుక్కలకి ఎక్కువగా ఆహారం పెట్టండి. మీ ఫాదర్ యొక్క హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే. సో, కుక్కలకి ఎక్కువ ఆహారం పెట్టండి. అండ్ జలతత్వ రాశి కర్కాటక రాశిలో కేతు గ్రహ గోచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేపలకి ఫుడ్ అనేది ఎక్కువ పెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చేయండి. సో, చేపల్లో కూడా కేతు ఉంటాడనమాట. కేతు చేపల్ని యాస్ వెల్ యాస్ కుక్కల్ని, డాగ్స్‌ని సూచిస్తాడు. సో, డాగ్ అండ్ ఫిష్ ఫీడింగ్ అనేది ఎక్కువగా చేయండి. నెక్స్ట్ ఇంకా తర్వాత గురుడు మళ్ళీ ఈ జనవరి 25, 2027 కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ ఉండదనమాట. ఎందుకంటే మళ్ళీ శనీశ్వరుడు యొక్క ప్లేస్‌మెంట్ పై గురుడి నవమ దృష్టి ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు మళ్ళీ. అసలు జీరో ఇష్యూ ఉంటుంది ఫాదర్ హెల్త్ పరంగా. సో, అక్కడేం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఇక్కడ మళ్ళీ అదే తృతీయ దృష్టి వల్ల ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 25, 2027 వరకు కూడా ఈ వీసా ఇష్యూస్, వీసా అప్రూవల్స్‌కి సంబంధించిన వాటిల్లో, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌కి సంబంధించిన వాటిల్లో ఇష్యూస్ అవుతాయి. అండ్ ఏదైనా పిల్గ్రిమేజ్ ట్రావెల్స్ చేయాలి అనుకుంటే, అంటే ఏంటంటే దేవాలయ దర్శనాలు కానీ, ఇట్లాంటివి ఏమన్నా చేయాలి అనుకుంటే అవన్నీ కూడా పోస్ట్‌పోన్ అయిపోవడం, అవన్నీ కూడా డిలేస్ అయిపోవడం అన్నీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడి దశమ దృష్టి చూసుకుంటే చతుర్థ స్థానం పైకి ఉంటుంది. ఇది పాజిటివ్ అనే చెప్పాలి. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి అక్టోబర్ 31 జనవరి 2025 జనవరి 25, 2027 టైం పీరియడ్ అనేది అక్కడ గురుడి పంచమ దృష్టి అదే స్థానంలో ఉంటుంది ధనుర్రాశి స్థానంలో. మళ్ళీ అదే టైం పీరియడ్‌లో శనీశ్వరుడి దశమ దృష్టి కూడా ధనుర్రాశి పైనే ఉంటుంది. సో, శని గురువులు ఎక్కడైతే దృష్టి పెడతారో ఆ యొక్క స్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుందన్నమాట.
ఆ టైం పీరియడ్‌లో ఏంటి అంటే మదర్ యొక్క హెల్త్ ఏదన్నా డ్యామేజ్ అయ్యుండి ఉంటే మదర్ హెల్త్ అనేది కొంచెం బెటర్‌గా హీలింగ్ అనేది ఉంటుంది. సారీ. మదర్ యొక్క హెల్త్ ఏదైనా డ్యామేజ్ అయ్యుండి ఉంటే, ఆ యొక్క ఇష్యూ అనేది ఇంకొంచెం పెరుగుతుందనమాట. సో, ఇది ఇంతకుముందు మేబీ కొంచెం ఒక పాయింట్ రాంగ్ చెప్పినట్టున్నాను. సారీ ఫర్ దట్. సో, వ్యయ స్థానంలో ఉన్నాడనే పాయింట్ టక్కని మర్చిపోయాననమాట. అందువల్ల అలా చెప్పాల్సొచ్చింది. సో, వ్యయ స్థానం యొక్క ఎనర్జీస్ అనేవి ఫ్లో అవుతున్నాయి కాబట్టి, సో, మదర్ యొక్క హెల్త్ అనేది కాస్త డ్యామేజ్ అవ్వడానికి ఆ టైం పీరియడ్‌లో అవకాశం ఉంది. ఇది వరకు నేను ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ బ్యాక్ కూడా ఒక పాయింట్ చెప్పినట్టున్నా. ఒకవేళ ఇదే చెప్పుంటే సారీ ఫర్ దట్, అది కొంచెం ఇగ్నోర్ చేయండి ఆ ఒక్క పాయింట్. ఇది కన్సిడర్ చేయండి. అండ్ మదర్ హెల్త్ అనేది కాస్త డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం ఎక్కువ అట్‌మోస్ట్ కేర్ అనేది తీసుకోండి. సో, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి హెల్త్ కూడా ఈ సమయంలో కొంచెం డ్యామేజింగ్‌గానే ఉందన్నమాట. సో, మదర్ హెల్త్ కానీ అవన్నీ కూడా బెటర్‌గా ఉండాలి అంటే ఈ కర్కాటక రాశిలో గురుడు ఉన్నప్పుడు బాగుంటాయి అన్నీ కూడా. ఓకే. సో, ఎందుకంటే అక్కడ కర్కాటక రాశి అనేది లాభస్థానం అవుతుందన్నమాట. అండ్ ఉచ్చ స్థానం అవుతుంది. చతుర్థాధిపతి, మాతృస్థానాధిపతి గురుడు లాభస్థానంలోకి వెళ్ళినప్పుడు అది కూడా బెటర్‌గా ఉంటుంది. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇంకా రాహుకేతువులకు సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్ ట్రాన్సిట్ చూసుకుంటే గనక రాహుకేతు ఇక్కడ డిసెంబర్ 5వ తేదీ రాహు ఈ యొక్క మకర రాశిలోకి, కేతు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. సో, ఇదేంటంటే మీకు కంప్లీట్‌గా 5వ స్థానానికి, 11వ స్థానానికి యాక్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఒక త్రికోణ స్థానంలో రాహు, ఒక ఉపచయ స్థానంలో ఇక్కడ కేతు, ఇది అంత మంచి పొజిషనింగ్ అయితే కాదనమాట. సో, అది వెళ్ళడం వల్ల గురుడు కూడా అక్కడ డిసెంబర్ 5 నుంచి జనవరి 25 వరకు కూడా గురుడు అక్కడ కంప్లీట్‌గా ఉండడు. సో, అది కూడా కొంచెం ఆల్మోస్ట్ 50 డేస్ వరకు కూడా ఉండడనమాట. సో, కేతువుకి కంప్లీట్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. రాహుకి కూడా ఇక్కడ కంప్లీట్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో, అది కొంచెం డ్యామేజింగ్ పాయింట్ అవుతుందనమాట. ఎలాంటి విషయాలనేది గనుక చూసుకుంటే, మీ యొక్క పిల్లలకి, మీ యొక్క సంతానానికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రావడం, అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వారికి కొంచెం చిన్న కాంప్లికేషన్స్ అనేది రావడం, ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి. అండ్ ఆ టైం పీరియడ్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ ఇంకా ఈ లాభస్థానంలో కేతు కాబట్టి సరిగ్గా అండర్‌స్టాండింగ్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. అది కూడా టీచర్స్, మెంటార్స్, గురూస్ అండ్ మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ ఇలాంటి వారితో అండర్‌స్టాండింగ్ ఇష్యూస్ అనేటివి వచ్చి వారితో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి. కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి ఆ 50 డేస్ మాత్రం. సో, ఎక్కువగా రాహుకేతువులకి సంబంధించిన విషయాలు లైక్ రాహుకి సంబంధించి రాహుని దూరంగా పెట్టాలి అంటే ఆహ్, ఇంట్లో ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇంక పనికిరావు అనుకున్న పాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా స్క్రాప్ చేసేయండి, పడేసేయండి. నెక్స్ట్ ఇంకా కాలితే పొగ ఎక్కువగా వచ్చే వస్తువులు, అట్టపెట్టెలు, కార్డ్‌బోర్డ్ షీట్స్, ఓకే. ఇట్లాంటివి ఉంటాయి కదా! అండ్ పాత టైర్స్ ఇట్లాంటివన్నీ కూడా, ఈ టైర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రాప్ చేసేయండి, పడేసేయండి. అండ్ కేతువుకి సంబంధించి చూస్తే కుక్కలకి ఎక్కువగా ఫీడ్ చేయడం, చేపలకి ఎక్కువగా ఫీడ్ చేయడం, ఇది ఒక బెస్ట్ రెమెడీ అనమాట. ఇది ఫాలో అవ్వండి. చాలా మంచి ఫలితాలైతే ఉంటాయి. ఈ యొక్క టైం పీరియడ్‌లో కొంచెం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీని తాలూకా ఇంకా చాలా ప్రెడిక్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు జస్ట్ ఒక 25, 30% మాత్రమే చెప్పాను నా అనాలిసిస్‌లో. ఇంకా అసలు బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్, బ్యూటిఫుల్ రిజల్ట్స్, రెమెడీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో, నెక్స్ట్ 2 సీరీస్ కూడా వస్తుంది మీకు కన్యా రాశికి సంబంధించి ఉగాది ఫలితాలు. ఇంకా 2 సీరీస్ వస్తుంది. ఆ 2 పార్ట్స్‌లో ఇంకా కంప్లీట్ అనాలిసిస్ అంతా కూడా డెలివర్ చేసేస్తాను. దెన్ డెఫినెట్‌లీ మీకు కంప్లీట్‌గా 2026 నుంచి 2027 మార్చ్ వరకు ఈ ఇయర్‌ని ఎలా సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా మార్చుకోవాలో మీకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ వచ్చేస్తుందనమాట. సో, అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోస్ నుండి నేను ఒక చిన్న ప్రోడక్ట్ లాంటిది కూడా లాంచ్ చేస్తున్నాను అనమాట. అంటే ఏంటంటే చాలా మందికి కూడా ఈ యొక్క పంచాంగం కావచ్చు, ఈ ప్రెడిక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని చూసే అంత అది తెలీదనమాట. లైక్ ఈ చూడామణి పంచాంగం అని, గంటల పంచాంగం అని, శతాబ్ది పంచాంగం అని, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్ అన్నీ కూడా రాసి ఉంటారు. కాకపోతే పెద్ద ఎక్కువగా ఉంటాయి. ఈ 100, 150 ప్రెడిక్షన్స్ పైనే ఉంటాయన్నమాట. దాంట్లో మీకు ఉపయోగపడేవి, మీకు నిజంగా జరిగేవి ఈ 5, 10 ఉంటాయి. అసలు ఒక్కొక్క పంచాంగం నుంచి, ఒక్కొక్క అనాలిసిస్ నుంచి, ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి డిరైవ్ చేసుకొని మీకు కొన్ని ప్రెడిక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది నాన్ ఆస్ట్రాలజర్‌గా ఉన్న పర్సన్‌కి అర్థం అవ్వడం అసాధ్యం. చాలా చాలా కష్టం. అందుకే మీరు ఈ 2026 ఇయర్, 2027 ఇయర్ వరకు కూడా ఎలా సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవాలి అనే దానిపైన నేను గైడ్స్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ప్రతి రాశికి కూడా గైడ్స్ అనేది తయారు చేస్తున్నాను. నేనే ఓన్‌గా అన్ని రాస్తున్నాను. నా ఓన్ ఎక్స్‌పర్టైజ్, నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నా ఓన్ అండర్‌స్టాండింగ్ వీటన్నిటిని బేస్ చేసి బ్యూటిఫుల్‌గా అన్ని గ్రహాల ట్రాన్సిట్స్, వాటి ఫలితాలు మీకెలా ఉంటాయి, అని మీరెలా అర్థం చేసుకోవాలి, మీరెలా వ్యవహరించాలి, పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇట్లా అన్నీ కూడా క్లియర్‌గా రాస్తూ ఉన్నాను. సో, అది మీకు తొందరలోనే నెక్స్ట్ వీడియోస్ నుంచి ఎలా బై చేయాలి, ఎలా అందుబాటులోకి తెచ్చుకోవాలి అన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మంత్లీ ట్రాన్సిట్స్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ చూసుకుంటే జూన్ 1 నుంచి జూన్ 30 వరకు కూడా
ఏ ఏ గ్రహం ఎక్కడెక్కడ ఏ డిగ్రీలో గోచారం చేస్తుంది, అది మీకు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మీరు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, ఇట్లా కంప్లీట్గా మీకు ఇస్తున్నాను అనమాట. సో ఒక హ్యాండ్ బుక్ లాంటిది, ఒక హ్యాండ్ టూల్ లాంటిది అది మీకు కంప్లీట్గా మీ యొక్క ఇయర్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి. సో అవన్నీ కూడా లాంచ్ చేయబోతున్నా. అండ్ అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు అవి కూడా అప్డేట్స్ అనేది వస్తాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.